కూడా ఇంటికి ధూపం వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని కొన్ని ఇళ్లల్లో ఏంటంటే వాస్తు ప్రకారంగా కూడా సరిగ్గా లేక అలా కూడా గొడవలు అవుతూ ఉంటాయన్నమాట. అలా ఈ ఇంటికొచ్చిన తర్వాత మా ఇంట్లో గొడవలనేవి చాలా పెరిగిపోయాను. లేకపోతే ఆ ఇంట్లో ఉన్నప్పుడు తెగ దెబ్బలాడుకునే వాళ్ళం ఇంటికొచ్చిన తర్వాత తగ్గాయనుకోవడము. ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. మెయిన్ ఏంటంటే మనుషుల మనస్తత్వం కూడా. అంటే చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకోవడము, తొందరగా రెస్పాండ్ అవ్వడము అలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఏ కారణం లేకుండా కూడా గొడవలు చిన్న విషయానికి అప్పుడప్పుడే నవ్వుకుంటూ ఉంటారు. పెద్దగా అయిపోతుంది. ఏమైందమ్మా అంటే అసలు ఏమీ లేదండి మా ఇద్దరి మధ్యలో ఇంత చిన్న గొడవే అంతకు మించి ఇంకేం లేదు అనుకున్నప్పుడు ఇంత చిన్న విషయానికి అంత అంత అసలు మాట్లాడకుండా ఉంటారా అని అనిపిస్తుంది. ఇట్లాంటివన్నీ ఏవి లేకుండా ఉండాలి అంటే వంటింట్లో మనం ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను అన్ని సుగంధ ద్రవ్యాలన్నీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పి. ధూపం వేయడం అనేది అలవర్చుకోండి ప్రతి మంగళవారం, శుక్రవారం. ఆ ధూపం వేసేటప్పుడు ఏం చేస్తాము అంటే ఈసారి దాల్చిన చెక్క పౌడర్, ఖచ్చితంగా ఆ ధూపంలో దాల్చిన చెక్క పౌడర్, అలాగే అనాస పువ్వు, ఇంగ్లీష్లో స్టార్ అనైజ్ అంటారు, అనాస పువ్వు ఒకటి ఆ ధూపంలో వేయండి. అలాగే దాల్చిన చెక్క పౌడర్ చెప్పాను, అట్లాగే సోంపు కూడా వేయండి. వేసినప్పుడు ఇంట్లో గొడవలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. కొంచెం ఏమంటారా కొద్దిగా సోంపు కూడా పౌడర్ చేసేసుకోండి చక్కగా. మీరు ధూపం చాలా పెద్దగా వేస్తున్నారు అంటే అనాస పువ్వు లాగా పెట్టేసేయండి. లేదు మాకు అంత ఓపిక లేదు అని అనుకుంటే గనక ఈ దాల్చిన చెక్క పౌడరు, అనాస పువ్వు, సోంపు కలిపి పౌడర్ కొట్టేసుకోండి చక్కగా చిన్న మిక్సీ జార్లో. ఓకే, పెట్టేసుకోండి. మంగళవారం, శుక్రవారం తప్పకుండా ధూపం వేసేటప్పుడు ఇది చేర్చండి ధూపంలో.